ప్రజాభవన్లో తెలంగాణ పీసీసీ కార్యవర్గ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. 3 దఫాలుగా రైతు రుణమాఫీ చేయనున్నారు. రేపు 1 లక్ష వరకు ఉన్న రైతు రుణాలను మాఫీ చేయాలని సీఎం రేవంత్ నిర్ణయం తీసుకున్నారు. రేపు సాయంత్రం 4 గంటలకు నేరుగా రైతు ఖాతాల్లో నగదు జమ చేయనున్నారు. ఈ నెలాఖరులోగా 1.5 లక్షల వరకు రుణాలు మాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఆగస్టులో 2 లక్షల వరకు రైతుల రుణాలు మాఫీ అవుతాయని సీఎం రేవంత్ అన్నారు. ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేస్తామని చెప్పిన దానికంటే ముందే రుణమాఫీ చేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తానని హరీష్ రావు అన్నారని గుర్తు చేశారు. రుణమాఫీ అసాధ్యమని చాలా మంది మాట్లాడారని, చిత్తశుద్ధి ఉంటే అన్ని సాధ్యమని నిరూపించామని సీఎం రేవంత్ అన్నారు. పాస్ పుస్తకం ఉన్న అందరికీ రుణమాఫీ చేస్తామని అన్నారు. రుణమాఫీపై జాతీయ స్థాయిలో ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు. రుణమాఫీకి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని ప్రజాభవన్ నుంచి మా ప్రతినిధి నాగేంద్ర లైవ్ ద్వారా అందిస్తారు. నాగేంద్ర, చెప్పండి, మొత్తానికి చూస్తే రైతు రుణమాఫీకి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన కావచ్చు, కీలక నిర్ణయం తీసుకున్నారని చెప్పుకోవచ్చు. ఓవరాల్ గా సమావేశంకి సంబంధించిన అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? థ్యాంక్ యూ మాధురి. ప్రజాభవన్లో టీపీసీసీ కార్యవర్గ సమావేశం ముగిసింది. మరొక వైపు ప్రజాభవన్లో రైతు సంబరాలు కూడా ప్రారంభమయ్యాయని చెప్పాలి. ప్రజాభవన్లో సీఎం రేవంత్ రెడ్డి కటౌట్కి పాలాభిషేకం చేశారు కాంగ్రెస్ నేతలు. ప్రస్తుతం చూడొచ్చు, ప్రతి ఒక్కరు కూడా రేపు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరు కూడా పెద్ద ఎత్తున గ్రామ స్థాయి, అదేవిధంగా మండల జిల్లా స్థాయిలో పెద్ద ఎత్తున సంబరాలు చేయాలంటూ కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దానికి అనుగుణంగా ఇప్పటికే కాంగ్రెస్ నేతలంతా కూడా కార్యాచరణ సిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు ప్రభుత్వ ఇప్పు బేర్ల అయ్యలే ఉన్నారు. మాట్లాడించే సార్, చెప్పండి, కార్యవర్గ సమావేశంలో ఎటువంటి ఎజెండాని ఫిక్స్ చేశారు? గౌరవ ముఖ్యమంత్రి గారు ఇలా భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి తీసుకున్నటువంటి సాహసోపేత నిర్ణయం, రైతు బాంధవుడుగా, ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిగా, రైతు బాధలు చేసిన వ్యక్తిగా, మొన్న వరంగల్లో జరిగినటువంటి రైతు డిక్లరేషన్లో మా ప్రీతమ నాయకుడు రాహుల్ గాంధీ గారు మాటిచ్చిండు, తెలంగాణ రైతాంగానికి 2 లక్షల రుణమాఫీ చేస్తారని మాటిచ్చిండు. ఆ మాటను ఇలా మా గౌరవ ముఖ్యమంత్రి శాసనంగా పరిగణించి, రాహుల్ గాంధీ గారు మాటే వేదం, ఆయన మాటే శాసనంగా తెలంగాణ ఉన్నటువంటి ప్రతి రైతుకు 2 లక్షల రుణమాఫీ చేస్తారని మాటిచ్చిండు. మొదటి విడతగా రేపు 4 గంటలకు 1 లక్ష రూపాయలు ప్రతి ఒక్క రైతుకు రేపు వాళ్ళ ఖాతాలో పడబోతున్నాయి. దాని తర్వాత తదనంతరం 1,50,000, ఆగస్టు 15 లోపు 2 లక్షల రూపాయలు చేస్తానని చెప్పిండు. ప్రతిపక్షాలు ఆధార్ కార్డు అని, రేషన్ కార్డు అని కొర్రీలు పెట్టి ఏదో ప్రభుత్వం మీద బురద జల్లంటున్నారు. ఆ రేషన్ కార్డు అనేది కుటుంబానికి ప్రామాణికమే తప్ప రుణమాఫీకి ప్రామాణికం కాదు. అర్హులందరికీ ప్రతి ఒక్క రైతుకు రుణమాఫీ ఇస్తారని మాటిచ్చిండు. రేపు రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధంగా సంబరాలు జరగబోతున్నాయి, దానికి సంబంధించి ఎటువంటి ప్లాన్స్ సిద్ధం? ప్రతి రైతుకు ఒక సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రేపు తెలంగాణ వ్యాప్తంగా ఒక పండుగ వాతావరణం, రైతు కళ్ళల్లో ఆనందం చూస్తున్నాం. గత 10 సంవత్సరాలుగా రుణమాఫీ చేయనటువంటి గత ప్రభుత్వాలు ఇలా అవాకులు చవాకులు చేస్తున్నాయి. నాకు తెలిసి బీజేపీ టీఆర్ఎస్ వాళ్ళకి ఇలా రాత్రి నిద్ర పట్టదు. ఎందుకంటే రైతులంతా కూడా కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారు. రైతులతోటే వచ్చింది ఇలా మన కాంగ్రెస్ పార్టీ. రైతు వ్యతిరేక చట్టాలు తెచ్చారు కాబట్టి వాళ్ళు ఇలా ప్రజాక్షేత్రంలో ఓడిపోయారు. ఇలా గౌరవ ముఖ్యమంత్రి మీద ఒక నమ్మకం, రైతు బాంధవుడుగా రైతులకు న్యాయం చేస్తారని చెప్పి ఆ విశ్వాసంతో రైతున్నారు. ఆ విశ్వాసాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు నిలబెట్టుకొని రేపు 4 గంటలకు వాళ్ళ ఖాతాలో 1 లక్ష రూపాయలను ప్రతి ఒక్కరికి రేపు అకౌంట్లో పడబోతున్నాయి. ఇది మన మొత్తాన్ని చూసుకుంటే కాంగ్రెస్ నేతలంతా కూడా తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ప్రతి ఒక్కరు కూడా రేపు జిల్లా, గ్రామ, మండల స్థాయిలో పెద్ద ఎత్తున రైతు సంబరాలు చేయాలి అంటూ కూడా ఇప్పటికే టీపీసీసీ కార్యవర్గ సమావేశంలో నిర్ణయించడం జరిగింది. ప్రస్తుతం ఆ దిశగానే ప్రస్తుతం అందరూ కూడా సమాయత్తమవుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డిని మాట్లాడించే ప్రయత్నం. సార్, చెప్పండి, రేపు ఏ విధంగా సంబరాలు చేసుకోబోతున్నారు? ఎందుకంటే ఒకే విడతలో 2 లక్షల రైతు రుణమాఫీ చేయబోతున్నారు కదా, దీనికి సంబంధించి. సరే, ఈరోజు చాలా సంతోషం. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా మరి మా కార్యకర్తలు మేమందరం కూడా చాలా సంతోషంగా ఉన్నాం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో మరి 2 లక్షల రుణమాఫీ ఎప్పుడు కూడా ప్రభుత్వాలు రుణమాఫీ అని చెప్పినాయి. ముఖ్యంగా గడిచిన 10 ఏళ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వం 2 పర్యాయాలు ప్రభుత్వానికి వచ్చింది. 2 సార్లు వచ్చి కూడా మొదటి పర్యాయం 5 ఏళ్లలో అంచెలంచెలుగా రుణమాఫీ చేస్తే అది మితికిందికే పోయింది. 2వ పర్యాయం మళ్ళీ 5 ఏళ్లలో అసలు రుణమాఫీ మీద మరి అసలు రుణమాఫీ అనేది అసలు దాన్ని ముట్టుకోలే, రుణమాఫీ అనేది అసలు జరగలేదు 2వ పర్యాయం.
మరి ఈసారి మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక 1,00,000 రూపాయలు కాదు కదా 2 లక్షల రూపాయలు ఏకకాలంలో రుణమాఫీ చేసే కార్యక్రమం చేస్తుంది. అది కూడా 6-7 నెలలనే చేస్తున్నాం. ప్రభుత్వానికి వచ్చిన 7 నెలల్లో రుణమాఫీ పూర్తిగా ఏకకాలంలో చేస్తున్నాం. చాలా గొప్ప విషయం. సో దీని మీద మా కాంగ్రెస్ ప్రభుత్వం మరి మేమంతా కూడా ఎక్కడికక్కడ ఎమ్మెల్యేలం కానీ ఎంపీలం కానీ అంతా కూడా సంబరాలు చేసుకునే కార్యక్రమాలు చేస్తాం. ముఖ్యంగా దేశంలో ఏ రాష్ట్రం కూడా 2 లక్షల రైతు రుణమాఫీని ఒకే విడతలో చేసినటువంటి పరిస్థితి లేదు. ప్రస్తుతం అంతటి ఇదికి మీరు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పూనుకుంది. మరి దీనికి సంబంధించినటువంటి అంశంలో ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది? ఇట్లా ముఖ్యంగా 2 లక్షల రుణమాఫీకి సంబంధించి ఒకటే విడతలో రుణమాఫీ చేయడానికి ప్రభుత్వం సిద్ధమైంది. దీనికి సంబంధించి బ్యాంకర్ల నుంచి కానీ ముఖ్యంగా ఏ విధమైనటువంటి అది అంటే అవన్నీ టెక్నికల్గా ఉంటాయి. ఒక్కటి చెప్తా ఉన్నాం, తెలంగాణ రాష్ట్రాన్ని గత ముఖ్యమంత్రి కేసీఆర్ టీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుల పాలు చేసినప్పటికీ 60,000 కోట్లను 7 లక్షల కోట్ల అప్పులుగా చేసినప్పటికీ ఈరోజు తెలంగాణలో మరి మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక అప్పుల కుప్ప రాష్ట్రంగా చేసినప్పటికీ సాహసోపేతంగా నిర్ణయం తీసుకొని రూపాయి కూడబెట్టి కానీ అనేక విధాల వనరులు చేర్చుకొని ఈరోజు 2 లక్షల రుణమాఫీ మరి రైతులకు చేసే కార్యక్రమం చేస్తాం. రాష్ట్రంలో పూర్తి స్థాయిలో రైతులందరికీ రైతు రుణమాఫీ ఇవ్వడం లేదు, వడపోత పోసిన తర్వాతే రుణమాఫీ అమలు చేస్తున్నారని చెప్పి ప్రతిపక్షాలు అంటున్నాయి. ఇక్కడ ఎట్లా రాష్ట్రంలో రైతు రుణమాఫీని పూర్తి స్థాయిలో రైతులందరికీ ఇవ్వడం లేదు, వడపోత పోసిన తర్వాతే రైతులకు ఇస్తున్నారు. ఇది రాంగ్. ఇది ఎట్లుంటుంది అంటే ఓ మంచి పని చేసినప్పుడు బురద కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఇది తప్పుడు కార్యక్రమం నేను చెప్తున్నాను. ఎందుకంటే ఈరోజు ఇంతకుముందే 10 ఏళ్ల పాటు చక్కగా రుణమాఫీ చేయాలి. మొదటి పర్యాయం అంచెలంచెలు చేశారు, రెండో పర్యాయం అసలు రుణమాఫీ చేయాలి. అంటే వాళ్ళకు ఏది చేయనోళ్లకు వాళ్ళకు ఏమన్నా నైతికత ఉన్నదా ప్రశ్నించడానికి. ఈరోజు మేము ప్రభుత్వానికి వచ్చిన 6-7 నెలల రుణమాఫీ చేస్తున్నామంటే దాన్ని హర్షించాలని పోయి దాని మీద బురదలే కార్యక్రమం చేస్తారు, రైతులను ఆయామంలో పడేసే కార్యక్రమం చేస్తారు. దీని మీద ఆల్రెడీ మీరు అన్నారు రేషన్ అంటే విధి విధానాలు అనేది మాట్లాడినప్పుడు రేషన్ కార్డు ద్వారా వాళ్ళని గుర్తించే కార్యక్రమం కోసం తప్పితే ఇంకోటి కాదు. ముఖ్యమంత్రి గారు నిన్ననే క్లారిఫికేషన్ ఇచ్చారు. ఏమని ఇచ్చారు? రైతు అంటే భూమి ఉంటే పాస్బుక్ ఉంటుంది, పాస్బుక్ ఉంటే ఆ పాస్బుక్ ప్రకారం రైతు రుణమాఫీ చేస్తాం, అయిపోయి అందులో టోటల్ క్లారిటీ ఉంది. సో ఏమాత్రం సందేహం లేదు. ఓకే, సో మంచిగా పర్ఫెక్ట్గా ఈ రైతు రుణమాఫీ కార్యక్రమం ప్రతి రైతుకు చేసే కార్యక్రమం జరుగుతుంది. ఇది మన మొత్తానికి చూసుకుంటే రైతు రుణమాఫీకి సంబంధించి రేపు లక్షలోపు ఉన్నటువంటి రుణాలన్నీ కూడా మాఫీ అయితే, అదేవిధంగా మంత్ ఎండింగ్కి 1,50,000 లోపు ఉన్నటువంటి రైతు రుణమాఫీ అంతా కూడా మాఫీ అవుతుంది. ఆగస్టు 15 లోపు మరో 2 లక్షలు ఉన్నటువంటి మాఫీలన్నీ కూడా పూర్తి స్థాయిలో మాఫీ అవుతాయి అంటూ కూడా ఇప్పటికే టీపీసీసీ కార్యవర్గ సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. రేపు రాష్ట్ర వ్యాప్తంగా రైతు సంబరాలు చేసుకోవాలి. జాతీయ స్థాయిలో తెలంగాణకు సంబంధించినటువంటి రైతు రుణమాఫీ పైన చర్చ జరిగే విధంగా సంబరాలు జరగాలనేటటువంటి ఆదేశాలని సీఎం రేవంత్ రెడ్డి నేతలకి ఆదేశించడం జరిగింది. దీంతో పాటు దేశంలో తెలంగాణ వ్యవసాయ విధానం అనేది ఒక మోడల్గా నిలవాలనేటటువంటి అంశాన్ని కూడా ఈ సందర్భంగా ప్రస్తావించడం జరిగింది. ఒకవైపు ప్రజాభవన్లో సీఎం రేవంత్ రెడ్డి కటౌట్కి పాలాభిషేకం చేస్తూ కూడా కాంగ్రెస్ నేతలంతా కూడా సంబరాలు చేసుకున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి ఇక్కడ అని చెప్పాలి. మాధురి. రైట్ నాగేంద్ర, అటు రుణమాఫీకి సంబంధించి సీఎం రేవంత్ అయితే రైతులకు తీపి కబురు అందించిన నేపథ్యంలో అటు రైతుల నుంచి ఎటువంటి రియాక్షన్స్ వస్తున్నాయని అనుకోవచ్చుంటారు తెలంగాణ వ్యాప్తంగా చూస్తే? ముఖ్యంగా మాధురి, ఇప్పటి వరకు కూడా తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం 2 పర్యాయాలు ప్రభుత్వంలో ఉన్నప్పటికీ రైతులకు సంబంధించినటువంటి రుణమాఫీలు మాత్రం పూర్తి స్థాయిలో ఒకే విడతలో చేసినటువంటి పరిస్థితి లేదు. గత ప్రభుత్వ హయాంలో 1,00,000 రూపాయల రుణమాఫీని 4 విడతల్లో దాదాపు 28,000 కోట్ల లోపు మాత్రమే చేసింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 7 నెలల్లోనే 2 లక్షల రూపాయల రుణమాఫీని ఒకే విడతలో చేయడంతో రైతులంతా కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించినటువంటి అంశంలో ఇప్పటికే రైతులంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. మరొకవైపు రేపు సాయంత్రం 4 గంటలకి మొదటి విడతలో భాగంగా ముఖ్యంగా 1,00,000 రూపాయల లోపు ఉన్నటువంటి రుణాలన్నీ కూడా మాఫీ చేయబోతున్నారు. దానిలో భాగంగానే ముఖ్యంగా గ్రామ అదేవిధంగా మండల జిల్లా స్థాయిలో కోడల నుంచి రైతు వేదికల వరకు కూడా భారీ బైక్ ర్యాలీలు నిర్వహించాలి, పెద్ద ఎత్తున సంబరాలు చేసుకోవాలంటూ కూడా ఇప్పటికే చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఈ ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి చెప్పినటువంటి ఆదేశాలు బయటకు వచ్చిన తర్వాత ఒక్కసారిగా రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులంతా కూడా తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయని చెప్పాలి. మాధురి. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర.
హరీష్ రావు గారు ఆనాడు మీరు అసలు రుణమాఫీ సాధ్యమే కాదు, రుణమాఫీ చేస్తే నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా, నేను మళ్ళీ సిద్దిపేట ఎమ్మెల్యేగా కూడా పోటీ అని చెప్పన్నటువంటి మాటకు కట్టుబడి ఉండి స్పీకర్ గారి ఫార్మెట్ లో మీరు రాజీనామాను సిద్ధం చేసుకోండి. త్వరలోనే మేము ఇచ్చిన మాట 15వ తేదీ లోపలనే ఈరోజు గాంధీ కుటుంబం ఇచ్చిన మాట ప్రకారం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా వచ్చిందో అదేవిధంగా రాహుల్ గాంధీ గారు వరంగల్ డిక్లరేషన్, తుక్కుగూడ శ్రీమతి సోనియా గాంధీ గారు ఇచ్చిన హామీ మేరకు పెద్దలు రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారి నాయకత్వంలో మంత్రిమండలి కూడా ఈరోజు ఇవ్వబోతున్నాం. కాబట్టి హరీష్ రావు గారు మీరు మాజీ కాక తప్పదని మీ సవాల్ని ఆ రోజు స్వీకరించినాం. ఆ రోజు మీ సవాల్ని స్వీకరించినాం. ఈరోజు రైతుల రుణమాఫీ ఇస్తున్నాం. ఆ సవాల్ని కట్టుబడి ఉండి మీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి శాశ్వతంగా రాజకీయంగా పోటీ అని చెప్పిన మాటకు నిలబడి ఉండాలని చెప్పి సందర్భంగా